నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. జ్యోతిష్యం నేర్చుకుందాం అనే అంశంలో ఈ వీడియోలో లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. లగ్నాధిపతి వ్యయ స్థానం అంటే 12వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు? జనరల్‌గా లగ్నాధిపతి 6, 8, 12లో ఉండడం అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే 6 అన్నది, 8 అనేది, 12 అనేది దుస్థానాలు. అటువంటి ప్రదేశాలు, అటువంటి భావాల్లో గనక లగ్నాధిపతి పడితే జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో, అటువంటి లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉంటే అన్ని లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. అసలు వ్యయస్థానం ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే ఖర్చులు, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రయాణాలు, జైల్స్, హాస్పిటల్లు, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో, లగ్నాధిపతి ఎంతైనా వ్యయంలో ఉన్నారంటే అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. ముందుగా కుజుడు లగ్నాధిపతి వ్యయంలో ఉంటాయి. అంటే కుజుడు లగ్నాధిపతి అంటే ఎవరు? మేష లగ్నం, వృశ్చిక లగ్నం. వీరికి లగ్నాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉంటే 3, 6, 7 భావాన్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళకి మెడికల్ రంగంలో వెళ్తే మాత్రం చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. ఈ కుజుడు లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉంటే మెడికల్ రంగంలో సర్జన్స్ లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ విధంగా పనిముట్లు, షార్ప్ ఆబ్జెక్ట్స్, పదునైన పనిముట్లతో పనిచేసేటటువంటి రంగంలోకెళ్తే ఇది బానే ఉంటుంది. లేదంటే కొద్దిగా ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా పీడిస్తుంటే, ఎక్కువగా బీపీ లాంటివి, ఇలాంటివి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడము, తరచుగా గాయాలవ్వడము, ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూ ఉండడం, ఎక్కువగా దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటాయి. దెబ్బలు తగిలించుకోవడం, గాయాలవ్వడము, ఎస్పెషల్లీ మంగళవారాలు ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, తరచుగా యాక్సిడెంట్స్‌కి గురవుతూ ఉండడము, వైవాహిక సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఆహ్, భార్యతో లేదా భర్తతో గనక అనవసరమైన వాదనలు రావడం, ఎప్పుడూ విడిపోయేటువంటి ఘర్షణ వాతావరణం ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది. వైవాహిక సౌఖ్యం చాలా తక్కువ. కలహాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు వైద్య విద్యలో వెళ్ళినా లేదా పోలీస్ వృత్తులు, మిలిటరీ వృత్తులు ఇవి చాలా బావుంటాయి. అంటే పదునైన ఆబ్జెక్ట్స్ లేదా ఏదైనా పనిముట్లు ఆహ్, ఏదైనా అస్సలు బాలేదు జాతకం అనుకుని లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు కుజుడైతే వర్కర్స్ లాగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అంటే పనిముట్లతో చేసేటువంటి వర్కర్స్ ఉంటారు కదా! అటువంటి వర్కింగ్‌లో ఉండేటువంటి ఇంజినీరింగ్ వర్క్ అంటే ఏదైనా కార్ చెక్కలు కొయ్యడము, వెల్డింగ్ చేయడం ఇటువంటి ఇంజినీరింగ్ వర్క్స్‌లో పనిచేస్తూ ఉంటారు. కాస్త బావుంది స్ట్రాంగ్‌గా అంటే సర్జన్‌లు అయ్యే అవకాశం ఉంటుంది. లేదా సివిల్ ఇంజినీరింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వేరే ఇతరత్ర గ్రహాలు చూసుకోవాలి. పోలీస్, మిలిటరీ వృత్తుల్లో కనుక పనిచేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే గనక రాహు గ్రహం వంటి ఆహ్, కన గ్రహంతో కనెక్షన్ ఏర్పడిన దృష్టి ఉన్నా కూడా కొద్దిగా అపసవ్యమైన ఆలోచనలు నెగెటివ్‌గా అంటే ఆహ్, వేరే వాళ్ళని కొట్టాలి, వేరే వాళ్ళకైనా హాని చేయాలి, లేదా ఏదైనా డీలింగ్స్ అనమాట. ప్రభుత్వానికి తెలియకుండా చేసేటువంటి పనులుంటాయి గదా! కొన్ని. నేరానికి నేర ప్రవృత్తులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. రాహుగ్రహం కనెక్షన్ ఉంటే లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉండి కుజుడైతే. అదే శుక్రుడు కనుక లగ్నాధిపతి వ్యయంలో ఉంటే సాధారణంగా 6థ్ హౌస్‌ని చూస్తుంటాడు. వీళ్ళకి దాంపత్య సౌఖ్యం కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నిద్ర ఎక్కువగా పోవాలనుకుంటుంటారు. దాంపత్య సౌఖ్యం చాలా తక్కువ. తులా లగ్నం వాళ్ళకి పైగా నీచ స్థానంలో ఉంటాడు. వృషభ లగ్నం వారికి మేషంలో ఉంటాడు. స్త్రీలతో కొద్దిగా వాగ్వివాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి పురుషులకి. వాహన సౌఖ్యం తక్కువ. కానీ విదేశాలకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరత్ర గ్రహాలన్నీ బావుండి, మంచి వేరే ఇతర గ్రహాల దృష్టులు 10థ్ హౌస్ మంచి స్ట్రాంగ్‌గా ఉంటే, 6థ్ హౌస్ మంచి స్ట్రాంగ్‌గా ఉంటే, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా గాని, లేదా ఏదో ఒక విధంగా విదేశాలకెళ్ళే అవకాశం ఉంటుంది. చెప్పుకోలేని వ్యాధులు అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన కొన్ని వ్యాధులుంటాయి. పైకి చెప్పుకోలేరు. అటువంటి వ్యాధులను ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కొద్దిగా రహస్యమైనటువంటివి ఎలా చెప్పంటే రహస్య వ్యాధులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. శుక్రుడు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే. అదే బుధుడు కనుక లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే 6థ్ హౌస్‌ని చూస్తుంటాడు. బుధుడు అంటేనే మీకేంటి జనరల్‌గా తెలివితేటలు, ఎనలిటికల్, డెసిషన్ మేకింగ్, మ్యాథమెటిక్స్, రచనా సామర్థ్యం ఇవన్నీ వస్తాయి. సో, బుధుడు వ్యయంలో ఉండి 6థ్ హౌస్‌ని చూస్తూ ఉంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అస్సలు బావుండవు. లోన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జీవితం మీద ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు. ఒక గోల్ ఏది ఉండదు. ఏదో అలా గాలికి వెళ్తూ ఉంటారన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎక్కువగా జీవితంలో బాధపడుతూ ఉంటారు. బుధుడు లగ్నాధిపతి వ్యయంలో ఉంటే, మిథున లగ్నానికి వచ్చేసి వృషభంలో, కన్యా లగ్నానికి సింహంలో ఉంటారు. నరముల వ్యాధులు కానీ, తలనొప్పి, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. బుధుడు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే, లోన్ ఏజెంట్స్ లాగా బాగా పనిచేయడానికి వీళ్ళకి
మంచి వాట్ వీ కెన్ సే ఫేవరబుల్గా ఉంటుంది. లోన్ ఏజెంట్స్ లాగా ఒక స్టేట్ బ్యాంక్ వాళ్ళకి లోన్ ఏజెంట్ లాగా ఉండడం, లేదా ఇటువంటివి చేయడానికి వీళ్ళకి చాలా బాగుంటుంది. లేదా స్టాక్ మార్కెట్ ఏజెంట్ లాగా, ఏజెన్సీ లాగా చేయాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో కూడా ఏజెన్సీస్ లాగా, కన్సల్టెన్సీ లాగా చేస్తే వాళ్ళకి బాగుంటుంది చెప్పుకోవచ్చు. కానీ ఎంతైనా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అస్సలు బాగుండవు. ఎప్పుడు అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ప్రాబ్లమ్, నరముల ప్రాబ్లము, దాంపత్య సౌఖ్యం కూడా కొంత విధంగా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నరముల ప్రాబ్లం ఉండడం వల్ల అని చెప్పుకోవచ్చు. బుధుడు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే. అదే చంద్రుడు కనుక లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే ఇది అస్సలు మంచిది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడు అంటే మన మైండ్కి సంబంధించిన, మనసుకు సంబంధించింది. సో వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నాడంటే ఎక్కువగా నెగిటివ్ థింకింగ్, మానసిక ఆందోళనలు, ఒక స్థిరమైన అభిప్రాయం లేకపోవడం, మనసులో నిలకడ లేకపోవడం, మానసిక సమస్య, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. కానీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరత్ర గ్రహాలు ఫేవరబుల్గా ఉంటే విదేశానికి వెళ్తాను, కానీ తరచుగా డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి వ్యయస్థానం వెళ్తే, చంద్రుడు వ్యయంలో ఉంటే ఎప్పుడూ అవ్వదు. అదే చంద్రుడు లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉంటే తరచుగా డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొంతవరకు నిద్ర సరిగ్గా ఉండదు, నిద్ర అస్సలు పట్టే నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేరే ఇతరత్ర గ్రహాలు ఫేవరబుల్గా ఉంటే. అదే వీళ్ళు సైకాలజీ చదివితే, మంచి సైకియాట్రిస్టులుగా పనిచేయడానికి ఇది ఫేవరబుల్ స్థానం అని చెప్పుకోవచ్చు. సైకాలజీ చదివితే సైకియాట్రిస్ట్గా ఉండడము, లేదా సంబంధిత రిలేటెడ్ ఫీల్డ్స్లో కౌన్సిలింగ్ సంబంధించింది ఇంకా కాబట్టి కౌన్సిలర్స్ లాగా కానీ, సైకాలజీ సంబంధించిన కానీ వెళ్తే ఇది సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. చంద్రుడు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే. అదే రవి లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే, ఇందాక చంద్రుడు చెప్పుకున్నాం కదా, ఇక్కడ చంద్రుడు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తల్లికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లేదా చిన్నతనంలోనే ఆ దశలో అంతర్దశలు వస్తాయని అందరికీ ఉంటుందని చెప్పక్కర్లేదు. దశలో అంతర్దశలు వస్తుంటే చిన్నతనంలో తల్లికి దూరంగా ఉండడం, లేదా తల్లి సరిగ్గా తల్లికి ఆరోగ్య సమస్యల వల్ల తల్లి లేకపోవడం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అవి రవి లగ్నాధిపతి వ్యయంలో ఉంటే, సేమ్ సింహలగ్నం కర్కాటకంలో ఉంటాడు. అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. రవి అంటేనే ఆరోగ్యం ఇచ్చేది. ఆరోగ్యం భాస్కరాదిత్యం ఉంటాం కదా, రవి ఆరోగ్యానికి ఇస్తూ ఉంటాడు. అటువంటి లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉంటే ఎప్పుడు అనారోగ్య సమస్యలు, వీళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, మైగ్రేన్ సమస్యలు ఉంటాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. రవి లగ్నాధిపతి వ్యయస్థానం అంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి వీళ్ళకి. తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం, లేదా తండ్రితో విభేదాలు ఎక్కువగా ఉండడం, తండ్రి సౌఖ్యం లేకపోవడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటే రవి లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే. అలాగే రవి అంటే ఏం చెప్పుకుంటాం, తండ్రి, ప్రభుత్వము, ఇవన్నీ చెప్పుకుంటాం. సో ప్రభుత్వం నుంచి కూడా సహకారం లేకపోవడం, అంటే ప్రభుత్వ కళాశాలలో సీట్లు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం దొరక్కపోవడం. కానీ ఇదే వేరే ఇతరత్ర గ్రహాలు మంచి దృష్టిలు దీనిపైన ఉంటే ఫారిన్ అఫైర్స్లో పనిచేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. రవి లగ్నాధిపతి దేవస్థానం అంటే, లేదా ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి రావడం, లేదా ఏదో ఒక శిక్ష అనుభవించడం, ప్రభుత్వ సంబంధించిన శిక్షలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రవి లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే. అదే గురుడు కనుక లగ్నాధిపతి వ్యయంలో ఉంటే, గురుడు ఏమేమి చూస్తాడు, 4, 6, 8 చూస్తూ ఉంటాడు. వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది, చిన్నప్పటి నుంచే బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఒక దైవభక్తి అలవడుతుంది. ధనుసు లగ్నం వారికి వృశ్చికంలో ఉంటాడు, మీన లగ్నం వారికి కుంభంలో ఉంటాడు. జ్యోతిష్యం పైన మంచి పరిజ్ఞానం ఉంటుంది, వాస్తు పైన కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా అక్కల్ట్ సైన్సెస్, మన పురాతన శాస్త్రాల మీద కొంతవరకు పట్టు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. వేరే గ్రహాల కాంబినేషన్ ఉంటే దాని సక్సెస్లోకి వెళ్తారా లేదో చూసుకోవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు, కిడ్నీ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆకస్మిక ధన లాభం జరగడం, లేదా ఆకస్మికంగా ధన వ్యయం జరగడం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారంటే రిలీజియస్ ట్రిప్స్, తీర్థయాత్రలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు గురు లగ్నాధిపతి వ్యయంలో ఉంటే. గృహ సౌఖ్యం కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంట్లో కంటే కూడా ఇంట్లో ఉండలేకపోతారు. ఏదో హాస్టల్ ఉండి చదువుకోవడం, లేదా ఇంట్లో ఉండే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే. ఇంటి నుంచి దూరంగా ఉండి చదువుకోవాల్సి రావచ్చు, ఉద్యోగం కోసం చాలా దూరం వెళ్ళాల్సి రావచ్చు, ఈవెన్ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, పెళ్ళైన తర్వాత భార్య నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురు లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే. అదే శని లగ్నాధిపతి వ్యయంలో ఉంటే 2, 6, 9 చూస్తూ ఉంటాడు. కొంతవరకు ధన వ్యయం అయితే జరుగుతూ ఉంటుంది. సంపాదన వచ్చినా కూడా దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శని లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉంటే ఉద్యోగంలో కాస్త స్లోగా ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదుగుతారు, కానీ స్లోగా ఉంటుంది. 38 ఇయర్స్ వచ్చే వరకు, లేదా 36 ఇయర్స్ వచ్చే వరకు శని దాని యొక్క ఇంపాక్ట్ చూపించాడు వాళ్ళపైన చెప్పొచ్చు. ఉద్యోగంలో బాగా కష్టపడితే
వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి వస్తుంటాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కష్టపడకపోయినా ఏదో విధంగా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విదేశీ అవకాశాలు కలగడానికి చాలా ఫేవరబుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళు స్వదేశంలో అయితే ఉండరు, విదేశాలకు వెళ్తారు, లేదా పర రాష్ట్రాలకైనా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో పుట్టారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, ఢిల్లీకో కాశ్మీర్ ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవుతారు, లేదా వేరే దేశానికి వెళ్తారు. లగ్నాధిపతి శని వ్యయ స్థానంలో ఉంటే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో 1-2 సక్సెస్ అవ్వవు. తర్వాత సక్సెస్ రేట్ అనేది వస్తుంది. ఎప్పుడు శని ఫస్ట్ అటెంప్ట్లో సీట్ ఇవ్వడు. 1, 2, 3 అయిన తర్వాత అంటే వేరే కాంబినేషన్స్ చూసుకోవాలి, జరుగుతున్న దశ గోచారాలు అన్నీ చూసుకోవాలి. అన్ని కలిసి వచ్చాయంటే అప్పుడు ఇస్తారు. ఫస్ట్ అటెంప్ట్లో అయితే ఇవ్వడు. ఎందుకంటే 9th హౌస్ చూస్తున్నాడు కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కొంతవరకు ఫెయిల్యూర్స్ ఇస్తారు, కానీ సక్సెస్ ఇస్తారు తర్వాత. ముందు 1, 2 ఫెయిల్స్ అయిన తర్వాత ప్రయత్నాలు సఫలీకృతం అవుతారని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యల్లో 6th హౌస్ని చూస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో బాగా శ్రమ పెడతారు, చాలా ఫోకస్గా చేస్తారు, కానీ గ్రోత్ స్లోగా ఉంటుందని చెప్పుకోవచ్చు శని లగ్నాధిపతి వ్యయంలో ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.